షార్ట్ అండ్ స్వీట్. అండ్ సందీప్ కిషన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మాట్లాడడానికి చాలా ఉందండి, బట్ నేను యాక్చువల్లీ రిలీజ్ తర్వాత మాట్లాడదాం అనుకున్నా, ప్రీమియర్ షోస్ తర్వాత, ఎందుకంటే షోస్ బయట పడిపోతాయి కాబట్టి. అప్పుడు ఐ వాంట్ టు గివ్ మై స్పీచ్, సో దర్ ఇస్ నాట్ మచ్ టు సే. నేను చెప్పాలనుకుందల్లా థ్యాంక్ యూ ఆనంద్ గారు ఫర్ బ్రింగింగ్ దిస్ ఫిల్మ్ టు మీ. అండ్ 2.5 సంవత్సరాల పాటు ఈ ఒక్క సినిమా మీదే ఉండి ఇంకే సినిమాకి వెళ్లకుండా ఎంత టైం పట్టినా దాని మీద మీరు చూపించిన ప్రేమ, ఐఎమ్ వెరీ ప్రౌడ్ and will always be very proud to say that V. Anand's first film was with me. So, and Anil Garu, of course, నేను స్పెసిఫిక్గా నేను అనిల్ గారు చెప్పుకోవడానికి ఈ అనిల్ సుంకర ప్రౌడ్లీ ప్రెజెన్స్ అని. యూజువలీ అనిల్ గారు ఆయన సినిమాల్లో ఆయన పేరు పడదు, ప్రొడ్యూసర్ కూడా ఆయన పేరు వేసుకోరు. సో నేను కావాలని నిన్ను వీడని నేనేకి ఫస్ట్ టైం ఆయనకి చెప్పకుండా పోస్టర్ మీద మీ పేరు నాకు కావాలని చెప్పి నేను వేసేసి పెట్టుకుంది. సో కైండ్ ఆఫ్ నేను కొంచెం పర్సనల్గా ఫీల్ అవుతుంది దీని గురించి. రాజా ఈ మధ్యన మిగతా సినిమాలు కూడా ఎక్కువ ఆడేస్తున్నాడు, బట్ బాగా ఆడుతున్నాయి కాబట్టి హ్యాపీ. అండ్ రాజా నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. హాస్య మూవీస్ అనేది అన్సెట్కి ఇంచుమించుగా నా బ్యానర్ లాగే. హాస్య మొదలు పెట్టిన దగ్గర నుంచి వెంకటాద్రి టాకీస్లో సినిమాలు తక్కువైపోయినాయి, లేదంటే ముందు దాంట్లో చేసుకునేవాడిని. సో టుడే ఐమ్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ టు సీ రాజా యాజ్ అ ప్రొడ్యూసర్ విత్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్. అండ్ ఎస్పెషలీ రాజా ఇంటర్వ్యూలు చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. సో థ్యాంక్ యూ ఆల్. ప్రాపర్ స్పీచ్ ఐల్ గివెన్ లేటర్. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి ఇన్ ద ఫిల్మ్ హూవ్ worked really hard. The media has constantly supported us, and especially the audience for always standing by me. ఒక గట్టిగా శివుడు ఎలా మన గరుడ పురాణం కోసం అండగా ఎప్పుడు నిలబడతాడో అలా నాకు అండగా ఎప్పుడు ఉన్న ఆడియన్స్కి లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సందీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్. అండ్ యా, ఇంకా మనం Q&A సెషన్లోకి వెళ్దాము. డైరెక్టర్ గారు ఆనంద్ గారు. ఆనంద్ గారికి సార్, ట్రైలర్ అయ్యి బాగున్నాయి. గరుడ పురాణంలో ఒక పేజీ మిస్సింగ్ అని చెప్పి అప్పటి నుంచి తీసుకొచ్చారు. 4 పేజీలు మిస్సింగ్. ట్రైలర్ చూసి ఇప్పుడు అంటే మాకు వెనకాల పోస్టర్ చూస్తే ఇంకొకటి అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో శ్రీకృష్ణుని పెట్టారు, శ్రీరాముని పెట్టారు, తర్వాత మొన్న వచ్చిన హనుమంత్ వచ్చింది, ఇప్పుడు శివుణ్ణి కూడా తీసుకొచ్చారు. సో దీన్ని మీరంటే సైన్స్ ఫిక్షన్లోని సూపర్ ఫోర్స్లో వేస్తారు. ఈ మైథాలజీ ఏమైనా టచ్ ఉందా? ఇది యాక్చువల్లీ మన మూవీలో చాలా రెఫరెన్సెస్ గరుడ పురాణం గురించి ఉంది. సో గరుడ పురాణం అనేది విష్ణు గరుడరికి చెప్పింది. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి గ్రేవ్యార్డ్కి బయట ఆత్మలన్నిటికి తోడుగా ఉండేది శివుడు. సో దాని రెఫరెన్స్గా తీసుకుని ఆత్మలకన్నీ తోడుగా ఉన్న శివుడిని మన మూవీలో వాడితే ఎలా ఉంటుంది అని చెప్పి మనం ఆర్గానిక్గానే మన స్క్రిప్ట్లోనే అది ఒక బ్యాక్ స్టోరీ లాగా. ఇప్పుడు మీరు హీరో ఎక్కడ వెళ్ళినా ఒక స్టిక్ తీసుకుని వెళ్తున్నారు, అది శివుడు దండం. సో మా మూవీలో అదొక క్యారెక్టర్ అనమాట. సో దాంట్లో కొన్ని విషయాలు జరుగుతాయి. సో ఆ దండం కూడా శివుడి దండం. సో ఈ స్టిక్ కూడా ఒక బ్యాక్ స్టోరీ, దాని పవర్ శివుడు ఇచ్చిన ఒక పవర్ లాగా. సో ఆర్గానికల్గానే ఈ మైథాలజీ టచ్ భైరవకొండలో ఉంది. సో శివుడు సాంగ్ అనేది కూడా ఇప్పుడు హరోమరా సాంగ్ కూడా వెరీ ఇంపార్టెంట్ పార్ట్లో మూవీలో వస్తుంది. సో విత్ ఆల్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఈ మూవీ కూడా హిట్ అవుతుందని కోరుకుంటున్నాం. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. సందీపన్ సార్, మీరు హార్డ్ వర్క్ చూస్తాం, సినిమాల్లో హార్డ్ వర్క్ చేస్తుంటారు, అలాగే ప్రమోషన్స్లో కూడా ఎక్కువగా హార్డ్గా ఈ సినిమా తను భుజాన్ని వేసుకుని బాగా ప్రమోట్ చేస్తుంటారు. థ్యాంక్ యూ. ఇంటర్వ్యూస్లో చూసాను హార్డ్ వర్క్. సో నాకు మొన్న ఒక ఇంటర్వ్యూ ఎక్కడ చూశాను, అంటే స్క్రిప్ట్ డైరెక్టర్ నేను అడుగుతా, స్క్రిప్టింగ్ నెరవేసినప్పుడు సినిమా బాగుండొచ్చు, స్క్రిప్ట్ బాగుండొచ్చు, ఆన్ స్క్రీన్కి వచ్చేటప్పటికి కొద్దిగా ఏదో తేడా వస్తుంది, ఎడిట్లోనే ఎక్కడొక్కడ తేడా వస్తుందేమో అని చెప్పన్నారు. సో ఈ సినిమా మీరు చూశారు భైరవకొండ మీరు ఏం చెప్తారు సార్? బేసిక్లీ నేను అనేది ఏంటంటే, ఎప్పుడు మనం ఒక సినిమా స్టార్ట్ చేసినప్పుడు కథ అయినప్పుడు ఒకలా అనుకుంటాం, షూట్ చేసేటప్పుడు ఒకలా ఉంటుంది, ఫైనల్ ఎడిట్ అయ్యి వచ్చేసరికి ఇట్స్ 24 క్రాఫ్ట్స్. ఎట్ ఎవ్రీ పాయింట్ మనకు ఒక ప్రాసెస్ దాటి వచ్చినప్పుడు దాంట్లో ఒక కొత్త కోణం సినిమాలో ఓకే మనం అనుకున్న కథే ల్యాండ్ అవుతుందా అనేది కొన్నిసార్లు దానికన్నా బెటర్గా వస్తుంది, వేరే కథే వస్తుంది. ఇలాంటి సినారియోలు చాలా రెగ్యులర్. అండ్ దట్ సమ్ టైమ్స్ హౌ గ్రేట్ సినిమాస్ ఆల్సో బీన్ మేడ్. ఇట్స్ వెరీ స్పాంటేనియస్ ప్రాసెస్. సో నేను దాని గురించి చెప్పడానికి వచ్చానండి. లైక్ అప్పుడప్పుడు కొన్నిసార్లు మనం అనుకుంది టోటల్గా రాకుండా ఉండొచ్చు అని. ఈ సినిమా వరకు మేము ప్రతి స్పాట్లో చూసుకున్నామండి. ఫస్ట్ కట్, ప్రీ డబ్, పోస్ట్ ఆర్ఆర్, పోస్ట్ సీజీ. ప్రతిసారి మేము బయటకు వచ్చినప్పుడు సేమ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. నేను ఇన్ఫాక్ట్ భయపడ్డా, ఎక్కువసార్లు చూస్తున్నామేమో ఏ ఒక టైంలోనే ఎక్స్పీరియన్స్ తగ్గుద్దేమో అని. బట్ సో ఫార్ ఎప్పుడు అది అవ్వాల. అండ్ నాకు పర్సనల్గా నేను చాలా గర్వపడేది ఈ సినిమా ఆనంద్ గారు తీసిన విధానం. అండ్ సెట్లోనే నేను ఆయన బాగా ఎంజాయ్ చేశాను ఒక ఫ్రెండ్గా. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ మై ఫ్రెండ్ ఈస్ మేడ్ ఎ ఫిల్మ్ లైక్ దిస్ అండ్ ఐఎమ్ ద లీడ్ ఇన్ ఇట్. సో అంటే నేను ఒక ఆర్టికల్ చూసాను మీది,
అంతా 2 ఇయర్స్ కష్టపడిన తర్వాత కూడా ఒక 1 వీక్లో నేను చూడలేకపోయిన ఫైనల్ ప్రోడక్ట్ చూసుంటే కొన్ని ఏం చేంజెస్ చేద్దాము అనుకున్నాను అన్నారు. సో అంటే 2 ఇయర్స్ కష్టపడిన కష్టాన్ని ఒక 1 వీక్ హోల్డ్ చేసి చూడడానికి టైం దొరకదంటారా? దానికి ఒక కైండ్ ఆఫ్ పవర్ కావాలండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన సినిమా ఇండస్ట్రీలోని మీకు డేట్లు, రిలీజ్ డేటు, ప్రమోషనల్కి ఇలాంటి సినిమాలకు ఒక లెవెల్ ఆఫ్ ఎక్స్ అమౌంటే బడ్జెటే పెడతారు. డేట్ మారిందంటే మళ్ళీ డేట్ మారిందని చెప్పి తీసుకెళ్ళడమే డిఫికల్ట్. ఆ సినిమా మళ్ళీ మల్టిపుల్ లాంగ్వేజెస్, హిందీ థియేట్రికల్ రిలీజ్, తమిళ్ థియేట్రికల్ రిలీజ్, తెలుగు థియేట్రికల్ రిలీజ్. ఈ సినిమాకి అందుకే మేము ఫస్ట్ తెలుగు మాత్రమే థియేటర్కి వేస్తాం. ఈ కన్ఫ్యూజన్లే వద్దు, మనకి ఇదే ఇంపార్టెంట్, బోనస్సే మనకి ఎప్పుడు. అప్పుడు కూడా అదే ఉద్దేశం. బట్ మనం ఒక సినిమా ఒక భాషలో మన